హలో అందరికీ! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ బ్యూటిఫుల్ రోజెస్‌తో అయితే రోజ్ వాటర్ చేయబోతున్నాను ఇంట్లోనే. సో, ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా అయితే ఈ రోజ్ ఫ్లవర్స్ అన్నిటిని నేను ఇక్కడ ఒక బాస్కెట్‌లో కలెక్ట్ చేసి పెట్టుకున్నా. ఇంకా వాటి కాడలనైతే తీసేస్తున్నా. రోజ్ పెటల్స్‌ని సెపరేట్ చేసి మనము ఇప్పుడు రోజ్ వాటర్ అయితే చేయబోతున్నాము. మా గులాబీ చెట్టుకైతే చాలా పూలు పూసాయి. నేను షార్ట్ వీడియోలో పెట్టానండి. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళుంటే వెళ్లి చూడండి. మీరు గనక మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ అయితే మన ఛానల్‌లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి వెళ్లి చూడండి. మీకు గనక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి. అండ్ నా వీడియోస్ నచ్చితే గనక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ వాల్యుబుల్ కమెంట్‌ని కామెంట్ సెక్షన్‌లో యాడ్ చేసేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! అన్నీ కూడా నేను రోజ్ పెటల్స్ తీస్తున్నా. ఇలా ఒక్కొక్కటి తీసి మనం ఆ కాడలనేది వేరు చేసి చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అండ్ బయట మనకి రోజ్ వాటర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే స్మెల్‌తో అయితే ఉంటుంది. రోజ్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటాము మనం ఇప్పుడు. ఇల్లంతా కూడా సువాసనతో నిండిపోయి ఉంటుందనమాట. చాలా మంచి స్మెల్ అయితే వచ్చింది నేను ఈ రోజ్ వాటర్ చేసినప్పుడు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా అయితే అన్నీ సెపరేట్ చేసి పెట్టుకుంటున్నా. అండ్ నాకు కొంచెం ఇంట్లో బ్యాక్ సైడ్ లైట్ అనమాట. అది మీకు ఫోక్స్ రావడం వల్ల అంత క్లియర్‌గా వీడియో అయితే కనిపించట్లేదు అనుకుంటున్నాను నేనైతే. సో, ఎలా వస్తుందన్నదైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. క్లారిటీ ఉందా లేదా అనేసి. అండ్ ఇక్కడైతే అన్నీ కూడా తీసేసాను. ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నాయో చూసారా? ఇవి కొంచెం పింకిష్ కలర్ గులాబీ పూలనమాట. అలా కాకుండా ఇంకా మనకి డార్క్ కలర్‌లో కూడా దొరుకుతాయి. అవి చేసుకున్నా పర్లేదు. ఏ ఫ్లవర్ అయినా పర్లేదు. రోజ్ ఫ్లవర్ అయితే సరిపోతుంది. రోజ్ వాటర్ అయితే ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మంచి థిక్‌నెస్‌తో అయితే వస్తుంది. మంచి ఫ్రెష్‌నెస్ అయితే ఉంటుంది. డైలీ యూజ్ చేయడం వల్ల మన ఫేస్ అనేది గ్లో అవుతుందనమాట. ఇక్కడ ఒక కుక్కర్ తీసుకున్నా నేను. అందులో ఒక బౌల్ అయితే వేశాను. సో, ఇలా ఒకటి ఏదన్నా మీకు స్టాండ్ లాంటిది ఉన్నా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నాకు ఆ కుక్కర్‌లో పడట్లేదు కాబట్టి నేను ఒక బౌల్ తీసుకున్నా చూపిస్తాను. చూడండి లోపలైతే పెట్టాను నేను. అలా ఒక గిన్నె తీసుకున్నామంటే ఇలా రివర్స్ చేసి పెట్టాలి. దానిపైన ఇలాంటి ఒక బౌల్‌ని మనం సెట్ చేసుకోవాలనమాట. సో, ఇందులోకి రోజ్ వాటర్ అనేది కలెక్ట్ అవుతుంది దానికోసమని. సో, కరెక్ట్‌గా సెట్ చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! దాని చుట్టూ కూడా ఈ రోజ్ పెటల్స్ అన్నీ కూడా మనం వాష్ చేసి మంచిగా నీట్‌గా అయితే ఇలా స్ప్రెడ్ చేయాలి. చుట్టూ స్ప్రెడ్ చేసి ఈవెన్‌గా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ ఎక్కువ వేయొద్దు. పైకొచ్చేస్తూ ఉంటాయన్నమాట. మనం పైకి పెట్టిన గిన్నెలోకి వచ్చే అవకాశం ఉంటుంది. దానికోసమని చూసి వేసుకోండి. అండ్ ఇక్కడ ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నా నేను. అలా మనం వాటర్ యాడ్ చేయడం వల్ల ఆవిరన్నది పైకొస్తుందనమాట. దానికి సరిపడా ఒక గిన్నె అయితే పెట్టేసుకోవాలి. ఇందాక నేను చూయించాను గదా! అదే ఇక్కడ పెడుతున్నా అనమాట. ఈ బౌల్ అనేది ఇలా పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా అయితే ఉంటుంది తీయడానికి కూడా. సో, ఆ తర్వాత ఇలా ఒక లిడ్ అయితే నేను పెడుతున్నా. ఈ లిడ్‌లో నుంచి కూడా ఆవిరన్నది బయటికి రావద్దనమాట. సో, దానికోసం అనేసి పైన ఒక విజిల్ ఉంటుంది. నాకిది కుక్కర్ అనమాట. ఇడ్లీ కుక్కర్. సో, దానికోసం ఈ విజిల్ దగ్గర నేను ఇలా పిండి అయితే కలిపి పెట్టేస్తున్నా అనమాట. బయటికి ఆవిరనేది రాకుండా. సో, ఇలా మీడియం ఫ్లేమ్‌లో అయితే మనం పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. మంచిగా అయితే వాటర్ అనేది కలెక్ట్ అయిపోతుందనమాట. ఇంకా ఈ గిన్నె పైన అయితే కొన్ని ఐస్ ముక్కలైతే వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ వేసుకుంటే మనకి ఆవిరనేది మంచిగా వస్తుంది. లేకపోతే కింద గిన్నె అన్నది మాడిపోతుందనమాట. సో, అందుకోసమని ఇక్కడ మనము ఐస్ క్యూబ్స్ అయితే వేస్తున్నాము. చల్లని వాటర్ కూడా పోసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఐస్ క్యూబ్స్ వేశాను. సో, ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా! ఎంత బాగా కలెక్ట్ అయిందో ఈ రోజ్ వాటర్ అన్నది. చాలా మంచిగా అయితే వచ్చింది. స్మెల్ అయితే చాలా బావుంది. థిక్‌నెస్ కూడా బావుందనమాట. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ రోజ్ వాటర్స్ అయితే మనకి వస్తాయి. ఒకటి ఈ గిన్నెలో మనం కలెక్ట్ చేసిన ఈ వైట్ వాటర్ అయితే, ఇంకొకటి కుక్కర్‌లో ఉన్న కలర్ వాటర్ అంటే రెడ్ కలర్‌లో వాటర్ అయితే మనకి ఉంటుంది. సో, ఈ 2 కూడా రోజ్ వాటర్సే. కాకపోతే ఇందులో తేడా ఏంటి అన్నది నేనిప్పుడు చెప్తాను. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! అన్ని ఫ్లవర్స్ అయితే వైట్‌గా అయిపోయాయి. ఇందులో ఉన్న కలర్ అంతా కూడా ఇందులో ఉన్న వాటర్‌కొచ్చేసిందనమాట. సో, ఇది కూడా మనము వడకట్టేద్దాము. ఇక్కడ ఈ వాటర్ అన్నది కూల్ డౌన్ అవ్వాలి. కూల్ అయిన తర్వాతే మనము ఒక బౌల్‌లోకో లేకపోతే ఏదైనా కంటైనర్‌లోకి మనం ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. ఇంకిక్కడైతే నేను స్ట్రెయిన్ చేసేస్తున్నా. ఈ వాటర్‌నైతే ఎంత రెడ్‌గా వచ్చాయో చూస్తున్నారు కదా! ఇప్పుడు మనకి వైట్ కలర్ వాటర్ ఏదైతే ఉందో అది మనము ఒక 6 మంత్స్ పాటు మనం మంచిగా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టి స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు.
బయట పెట్టి కూడా యూజ్ చేయొచ్చు. ఒక 2 మంత్స్ వరకి మనకి ఇది ఈజీగా వస్తుంది. మనము చేసుకున్న వాటర్‌ని బట్టి. సో, నాకైతే నేను ఒక 1 మంత్ యూజ్ చేసుకునే అంత అయితే వచ్చింది. ఎందుకంటే నేను సెకండ్ టైమ్ గూడా ఇంకా ఒకసారి వాటర్ అయితే కలెక్ట్ చేశాను. అన్ని ఫ్లవర్స్ ఒక్కసారి అయితే వేసి మీకు చూయించట్లేదు కాబట్టి. సో, మీకు చూయించేది ఒక 1 టైమ్ చేసిందే. మళ్ళీ నెక్స్ట్ టైమ్ కూడా చేశాను. సో, నాకు ఒక 1 మంత్ పాటు రోజ్ వాటర్ అయితే యూజ్ చేయడానికి వస్తుందనమాట. అలా అయితే నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నా. చాలా ఫ్రెష్‌నెస్ అయితే వస్తుంది మనకి వాటర్‌తో. మనకి బయట మనం కొనే రోజ్ వాటర్ లాగే ఉంటుంది. బావుంటుంది. అండ్ దీంతో ఏంటి అంటే మనకి ఫేస్ పైన ఎలాంటి మొటిమలున్నా లేకపోతే మనకి బ్లాక్‌నెస్ ఉంటుంది కళ్ళ కింద. అండ్ కొంతమందికి అప్పర్ లిప్ పైన ఇట్లా ఉంటుంది కదా! సో, ఆ బ్లాక్‌గా అంటే ఈవెన్ టోన్ లేకుండా ఉంటుంది కదా! సేమ్ టోన్ లేకుండా. సో, దానికైతే బాగా పనిచేస్తుందనమాట. సో, డైలీ యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నేను ఈవెన్ టోన్ కోసం అయితే యూజ్ చేద్దామని అయితే అనుకుంటున్నా. నాకిక్కడ ఎల్బో దగ్గర కూడా బ్లాక్‌గా ఉంటది. నేనెప్పుడు చదువుకునేటప్పుడు బాగా కింద చెయ్యి ఆనించి రాసేదాన్ననమాట. సో, అలా అయితే ఉండిపోయింది. సో, ట్రై చేద్దాం ఇక్కడ కూడా చూద్దాం అనేసైతే ఇక్కడ కూడా నేను యూజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నా. సో, రిజల్ట్ ఎలా ఉంది ఏందన్నది కూడా నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో, చూడండి. నాకైతే స్ప్రే చేసుకున్న తర్వాత ఫ్రెష్‌నెస్ అయితే అనిపిచ్చింది. చాలా ఫ్రెష్‌గా ఉన్నట్టుగా. సో, ఇంకా ఇక్కడైతే రెడ్ కలర్‌ది చూయిస్తున్నాను నేను. ఈ రెడ్ కలర్ వాటర్ అన్నది మనం ఫేస్ ప్యాక్‌లోకి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక 1 మంత్ అలా ఉంటుంది ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉండదనమాట. ఇదేంటంటే ఆవిరిలో తీసింది కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. సో, వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. మరొక వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేస్తాను. బాయ్ బాయ్.